నమస్తే. ఈ వార్త చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నా నేను. యెస్, 100% కన్న తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేసిండు. గర్భం దాల్చింది ఆ బాలిక. ఇది వార్త ఇట్లాంటి మృగాల కోసం ఎంత చెత్తనా కొడుకులు భూమి మీద ఉన్నారనేది చెప్పడానికి చేస్తున్న వార్త ఇది. ఘోరం, దారుణం, విషాదం ఇంకేమైనా పదాలున్నా తక్కువనే. కన్న కూతురిపై అత్యాచారం చేసి గర్భం దాల్చిచ్చిండు. ఏడ జరిగింది? గద్వాల్లో జరిగింది. దీనికి సాక్ష్యం ఎవరు? మొదటి భార్య. ఇది అసలు కథ. ఇంత స్థాయిలో నిజంగా కామంతో కొట్టుమిట్టాడుతున్నారు చెత్తనా కొడుకులు. కామానికి దండం పెట్టాలి నిజంగా. కన్న కూతురు పోయావా? నాకు అర్థం కాదు. గింతనా గింత దిగజారి ఆ మృగాలు నయ్యం, ఆ జంతువులు నయ్యం. ఎస్, సిగ్గుండాలి నిజంగా. భార్య సాయంతో కూతుర్ని గర్భవతి చేసిన తండ్రి చీ, వీడు అసలు మనిషి అని. వీడు ఎందుకు మనిషి అవుతాడు? నాకు అర్థం కాదు. వీడు మనిషి కాదండి, వాడు మృగం కూడా కాదు, లేకపోతే నోరు లేని జంతువు కూడా కాదు. వీడిని ఎట్లా చేయాలంటే, ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు ఎట్లుండాలంటే క్రేన్కు వేలాడదీసి, చెప్పొద్దు నేను ఆ మాట, కానీ క్రేన్కు వేలాడదీసి మొత్తం ఇక్కడికక్కడ పార్ట్స్ కట్ చేస్తుండాలి. సిగ్గు తప్పిన విధవాళ్ళు చెత్తనా కొడుకులు ఉన్నారు భూమి మీద, చాలామంది ఉన్నారు. ఎంత ఏందండి ఇది? కన్న కూతురిపాయా? కంటికి రెప్పల కాపాడాల్సిన తండ్రి, ఇతరుల నుంచి కాపాడాల్సిన తండ్రి ఆయననే అత్యాచారం చేసినట్టు ఏంది ఇది? చి 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 చి. గద్వాల జిల్లాలో కన్న తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. వీడు మనిషి అండి? ఈ ఘోరానికి మొదటి భార్య కూడా సహకరించడం విచారకరం. దీన్ని అనాలే ఫస్ట్. ఎస్, అనొద్దు నేను ఈ మాటలు, కానీ అనాల్సింది ఏం కాదు, దీన్ని అనాలే. పనికి మళ్ళీ బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా విషయం బయటపడింది. పోలీసులు నిందితుడితో పాటు సహకరించిన మొదటి భార్యని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారట. అదో ఆడది, ఆ ఆడది బిడ్డను దగ్గరుండి అత్యాచారం చేస్తుంటే, బలాత్కారం చేస్తుంటే సహకరించిందంట. ఇది ఆడిదే గాడిదే? సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చేయరా అండి? మరి మామూలుగా ఎవరిపైయో అత్యాచారం జరుగుతూనే సంబంధాన్ని లేనిపై తీవ్రంగా మనస్తాపం చెందుతాం మనం అందరం. ఒక మనిషిగా కన్న కూతురుపై అంటే ఇంకేంది? ఇంకా ఏముంది? ఇంకా ఏం లేదు. ఇక సమాజం తలదించుకునేలా, మానవత్వం మంట గలిసిపోయేలా గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన విస్మయానికి గురి చేస్తుంది. కంటికి రెప్పల కాపాడాల్సిన కన్న తండ్రే కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుమిట్టాడుతున్నాడు. వాడు కామంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎస్, కామంతో మామూలు కొట్టుమిట్టి ఆడతలేడు. అందుకే కన్న కూతురిని కూడా వదలలేవాడు. వావి వరుసలు మరిచి కన్న బిడ్డపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి ఆ వ్యక్తి మొదటి భార్య కూడా తోడవడం, ఒక మహిళ అయి ఉండి తోటి ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి దగ్గరుండి సహకరించడం విచారకరం. ఇంక ఈ చట్టాలు ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటికి. అందుకే చట్టాల్లో మార్పు రావాలి, 100% రావాలి. వీళ్ళకి చట్టాలు ఎందుకంటే వీళ్ళకి చట్టాలు ఎందుకు అంటున్నా? వీళ్ళకి తిండి దండగా, వీళ్ళపై విచారణ, పోలీస్ కేసులు, తిండి పెట్టి నడుపుడు. ఇది చదివినాం కదా. ఈ దారుణానికి ఆ వ్యక్తి మొదటి భార్య కూడా తోడవడం, ఒక మహిళ అయి ఉండి తోటి ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి దగ్గరుండి సహకరించిందంట. కంచె చేను మేసిన చందంగా రక్షణ ఉండాల్సిన ఇల్లే ఆ బాలికకు నరక ప్రాయంగా మారిందంట. చీ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గుండెల్ని పిండేస్తున్నాయి. నిందితుడికి 2 భార్యలు కాగా మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడంట. రెండో భార్యకు 4 సంతానం కాగా ఆ తర్వాత మొదటి భార్యకు సైతం 2 పిల్లలు పుట్టారు. అయితే రెండో భార్యకు పుట్టిన 16 ఏళ్ల కూతురిపై అతడు కన్నేశాడు. కుటుంబ సభ్యులంతా కూలి పనులకు వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకొని కూతురిపై పదే అత్యాచారానికి పాల్పడ్డాడట. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చగా విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు వాడి తండ్రి ఎందుకు అవుతాడండి? రాక్షసుడు వాడు తండ్రి కాదు. ఉండేందుకు ఆ తండ్రి అతని మొదటి భార్య కలిసి అబార్షన్ చేయించారట. శారీరక మానసిక వేదనను అనుభవిస్తున్న ఆ బాలిక ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలికిపోయిందంట. పాపం పండగ మానదు అన్నట్లుగా ఇటీవల సదరు బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి కూడా మైనరు. పక్కింటి మహిళతో తన బాధను పంచుకోగా
ఆ మహిళ జరిగిన ఘోరాన్ని గుర్తించి బాలిక కన్న తల్లికి సమాచారం అందించింది. కన్న బిడ్డకు జరిగిన అన్యాయాన్ని విన్న ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన గద్వాల పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరించిన మొదటి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ఫోక్సో చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించారట. ఇలాంటి ఘటనలు వింటుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నామనే భయం కలుగుతుంది. మనిషి రూపంలో ఉన్న మృగాలు సొంత వారిని కూడా కాటేస్తున్నాయి. వాయు వరుసలు మర్చి కన్న బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన ఆ నిందితుడికి, అతడికి సహకరించిన మహిళకు చట్టం ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలి? ఈ ఈ వార్త గురించి ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడినా తక్కువనే. మీరే చెప్పాలి. ఇంక ఏం మాట్లాడాలి? ఇక ఇద్దరిని రోడ్డు మీద వానికి బట్టలు లేకుండా ఇంక అనాల్సి వస్తుంది ఈవెన్ కూడా. కానీ ఇంక ఆడబిడ్డ కాబట్టి అనలేకపోతున్నాను నేను. సిగ్గు శరం ఉండాలి. ఈయనకి ఇద్దరు భార్యలంట. మొదటి భార్య పిల్లలు కాకపోతే చెల్లెని చేసుకున్నాడట. చెల్లెలకి 4 కూతుర్లు. మరి ఈమె పెద్ద బిడ్డ లాక్కుంది. మరి ఓర్వలేకనా ఏం కథనో తెలియదు. కానీ పెద్ద భార్య చిన్న అంటే వీళ్ళ చెల్లెలు కూతురుపై అత్యాచారం చేస్తున్న క్రమంలో ఈమె కూడా సహకరించిందంట. అందుకే అంటున్నా ఇది ఆడిదే గాడిదే అని. సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి వీళ్ళకి చట్టాలు ఎందుకండి నాకు అర్థం కాదు. వీళ్ళకి మారి మళ్ళీ మంచి రకం కావడం, మంచి రకంగా ఎవరిని ఉద్ధరించేది? వీళ్ళకి చట్టాలు మార్పు గిర్పు ఏం లేదు. డైరెక్ట్ పోవాల్సిందే, పాతాళానికి పోవాల్సిందే. వీళ్ళు వేరే ముచ్చటనే లేదు. సభ్య సమాజం సిగ్గుపాడు కాదు. ఎంత కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా తక్కువనే. అంత ఘోరమైన వార్త ఇది. కన్న బిడ్డను ఏమిచ్చి మరి ఘోరం అయిపోతున్నారు మనుషులు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వార్త చదవడానికి, మీకు చెప్పడానికి. కామంతో కొట్టుమిట్టాడిపోతారు జనాలు. కొందరు అయితే, కొందరు, అందరు కాదు, కొందరు. కన్న కూతురు తెలియదు, ఇంకెవరు తెలియదు, ఇంకెవరు వాయు వరుసలు లేవు, ఏమీ లేవు. అయిపోయింది సమాజం మొత్తం. ఏమనాలనో తెలుస్తలేదు. ఇక మరి ఘోరం ఈ వార్త అయితే.